జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ? ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యత గల ప్రభుత్వం మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. కానీ ప్రతిపక్ష నేతకు బాధ్యత లేదు. ఆయన ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారు. కేటీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి రాలేదు. ఆ! ఆయన రాలేదు. ఆయన ఏడికెళ్ళలేదు. మరి నీకు బుద్ధి ఉన్నోనివైతే నువ్వు సాయం చేయాలి గదా! నువ్వు ఆయన మీద నెట్టేసుడెందుకు? ఆయన పోలే. అందరికీ అర్థమైంది. మరి నువ్వు పోయి చూపియాలి గదా! నువ్వు ఆదుకొని చూపియాలి గదా! కానీ మాటలు చెప్తేనే నువ్వు పొద్దు గడుపుతున్నావు గదా! నువ్వు ఆదుకునేది ఎక్కడున్నది చెప్పు జర? ఆయన మీద నెట్టేసినావు. ఇప్పుడు కేసీఆర్ ఆడికి పోలే, ఈడికి పోలే, ఏడికి పోలే, ఏ యాక్సిడెంట్ అయినా పోలే, ఏ చిన్నారుల నాశనమైనా పోలే అని చెప్తాను. మరి ఇప్పుడు హరీష్ రావు ఫీల్డ్‌లోనే ఉండే. ఆ! జగదీశ్వర్ రెడ్డి గారు ఫీల్డ్‌లోనే ఉండే. ఆఖరికి నిన్నగాక మొన్న బీఆర్ఎస్‌లోకి వచ్చిన రాకేష్ రెడ్డి ఫీల్డ్‌లోనే ఉండే. గంగుల కమలాకర్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. పువ్వాడ అజయ్ కుమార్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. వాళ్ళందరినీ కేసీఆర్ ఉరికిస్తేనే కదా వాళ్ళు ఉరికింది. కేసీఆర్ ఉరుకుమంటేనే కదా వాళ్ళు ఉరికి ప్రజల్లో ఉన్నది. మరి నిన్ను నీ సార్ ఉరికిస్తలేరు. రాహుల్ గాంధీ ఉరికిస్తలేరు. నీ సోనియా గాంధీ ఉరికిస్తలేదు. కాబట్టి నువ్వు నోటికి పని చెప్పుకుంటా ఈ పూట గడిచే మాటలు చెప్పుకుంటా అందరి మీద నిందలేస్తాను. ఇంతకు మించేమన్నా ఉన్నదా? ఇప్పుడు వరదలొచ్చి చచ్చిపోతానంటే ఇక్కడ జిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ అని రాసింది సిగ్గులేని వెలుగు పేపర్.